గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ హైదరాబాద్లోని ఏ గలీలో కూడా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పనులు నామమాత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇలాంటి నగరాలతో పోల్చి చూసినట్లయితే వీధి లైట్లు వెలగనటువంటి నగరము ఈరోజు హైదరాబాద్ ఉన్నది. సంవత్సరం నుంచి ఏదో గల్లీలల్లో వెలగడం లేదంటే ఒప్పుకుంటాను. ప్రధానమైనటువంటి రహదారుల్లో కూడా వీధి లైట్లు వెలగడం లేదు. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్పొరేటర్స్ అందరూ కూడా వీధి లైట్ల కోసం ధర్నా చేస్తే ప్రతి మున్సిపల్ డివిజన్కు 50 లైట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్లో 5,000 లైట్లు ఉంటాయి మినిమం, కానీ ఇస్తామన్నది 50 లైట్లు. ఆ 50 లైట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు, వేయలేదు. మీరు షాప్స్ బంద్ చేసినట్లయితే, వాహనాలకు లైట్లు లేకుండా షాపుల లైట్లు బంద్ చేసినట్లే హైదరాబాద్లో తిరగడం కష్టం. అటువంటి పరిస్థితులను నేను పత్రికేయులను కూడా కోరుతా ఉన్నాను. మీరు సాయంకాలం టైం 8 తర్వాత ఏ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక్కసారి స్ట్రీట్ లైట్ ఏ స్తంభాలు వెలుగుతున్నాయో, ఏ స్తంభాలు వెలగడం లేదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిందే కోరుతాను. అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని హైదరాబాద్ నగరం ఈరోజు అనేక సమస్యలతో విలవిలలాడుతూ ఉన్నది. అనాథగా మారిపోయింది. ఏదో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మాదాపూర్, కొండాపూర్ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ మొదలు వదిలేశారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతా ఉన్నారో, ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడతా ఉన్నారో, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అక్కడే ఖర్చు పెడుతున్నారు తప్ప మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఒరిజినల్ హైదరాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీధి లైట్లు కూడా కొనలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం రెవెన్యూ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. కానీ హైదరాబాద్ కేటాయింపులు ఎంత అడుగుతాను. హైదరాబాద్ కేటాయింపులు అంటే ఫ్లైఓవర్ల కోసం కేటాయించిన డబ్బులు కాదు, హైటెక్ సిటీలో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు కాదు. కనీస రోడ్లు హైదరాబాద్లో, డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ కలవనటువంటి మంచినీటి సరఫరా, కనీసమైనటువంటి వీధి లైట్లు, ఉన్నటువంటి పార్కులు ఎండిపోకుండా చూడడము, వర్షపు నీరు వెళ్ళేటువంటి స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్స్, వరద నీటి పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో వాటి సెల్ట్ తీయడం, ఇవి నేను మినిమం అడుగుతున్నాను. ఈ సమస్యలు కూడా హైదరాబాద్లో పరిష్కారం చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో వచ్చింది. దీని మీద భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కార్పొరేటర్స్ జిహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడితే మైక్ ఇవ్వరు. తూతూ మంత్రంగా జిహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. 150 మంది కార్పొరేటర్స్, కనీసం అందులో 20%, 10% తమ డివిజన్లలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తే అవకాశం ఇవ్వాలి. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? అంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల ఇబ్బందులు కూడా జిహెచ్ఎంసీలో మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా తూతు మంతరంగా సమావేశాలు నిర్వహించుకొని బడ్జెట్లు పాస్ చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాదు కేసీఆర్ ఏమన్నాడు, ఇది విశ్వనగరం అన్నాడు. విశ్వనగరం కాదు, దానికంటే ఎక్కువ అని రేవంత్ రెడ్డి అన్నాడు. పెట్టుబడులు రావాలంటారు. ఈరోజు అనేక రకాల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాన్ని మనం 10 కాలాల పాటు కాపాడుకోవాలి. ఆ ఇమేజ్ నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీస సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో 30% మించి హైదరాబాద్లో నివాసం ఉంటారు. ప్రతిరోజు 15 లక్షల మంది వచ్చిపోతుంటారు ఇక్కడికి ఎవ్రీడే. దీనికి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెట్రో వాటర్ వర్క్స్ కానీ 2 ప్రధానమైనటువంటి విభాగాలు, వీళ్ళ కనీసమైనటువంటి నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రభుత్వం. ఈరోజు జిహెచ్ఎంసీలో చిన్న చిన్న పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షల పనులు, చిన్న చిన్న గోతులు, రోడ్ల మీద పడ్డటువంటి గోతులు పూడ్చినటువంటి కాంట్రాక్టర్లకు కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. జిహెచ్ఎంసీ టెండర్లు వేస్తే డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఏ ఒక్క కాంట్రాక్టరు ధైర్యంగా ముందుకు రావడం లేదు, టెండర్లో పార్టిసిపేట్ చేయడం లేదు. టెండర్లో పాల్గొని పని చేస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇది ఈరోజు హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితి. కొంత పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్,
నేను కూడా బాధ్యత గల ప్రజాప్రతినిధిని, నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ మౌలిక సమస్యలు, వీధి లైట్లకు ప్రకృతి వైపరీత్యానికి సంబంధం లేదు కదా. మినిమం డ్రైనేజీ, ఈరోజు మీరు జూబ్లీ హిల్స్ డెవలప్డ్ సిటీ అంటాం మనం. జూబ్లీ హిల్స్లో మీ పాయింట్లు తడవకుండా నడిచే పరిస్థితి లేదు. డ్రైనేజ్ ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షాకాలంలో మరింత డ్రైనేజ్. కాబట్టి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో పౌర సమస్యల పరిష్కారం కోసము మీ ప్రియారిటీ ఏంటి అని అడుగుతాను. మీ ప్రాధాన్యత ఏంటి? దేని మీద ముందు ఖర్చు పెట్టాలి ఉన్నటువంటి నిధులు? ఏ పనులు ముందు చేయాలి? ప్రజలు ఏ రకంగా సఫర్ అవుతా ఉన్నారు? హైదరాబాద్ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా, మున్సిపల్ వ్యవహారాల మంత్రి మాట్లాడితే వెంటనే కౌంటర్. నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించడం లేదు. ఇప్పుడు కూడా రేపే మంత్రులు మళ్ళీ మాట్లాడతారు దీని మీద. మాట్లాడడం కాదు, మమ్మల్ని విమర్శించండి, తప్పలేదు, మమ్మల్ని తిట్టండి, కానీ పనులు చేయండి. మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మీ బాధ్యత హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత. భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మంత్రులు అనుకుంటున్నారు కౌంటర్ తిట్టినంత మాత్రాన మా పని అయిపోయింది, మేము జవాబు చేశాము, మేము పనులు చేశామని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర మంత్రులందరినీ కోరుతా ఉన్నాను, మాటకు ముందు మీరు తిరిగి తిడతా ఉన్నారు. తిరిగి తిట్టడంతో మీ బాధ్యత తీరదు. మీ బాధ్యత ఎప్పుడు తీరుతుందంటే మమ్మల్ని ఒకటి కాదు 2 తిట్టండి, మేము ప్రజల కోసం పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చేయాల్సినటువంటి పనులు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మా పార్టీ హైదరాబాద్ ప్రజానికం సమస్యల మీద మేము జిహెచ్ఎంసీ దగ్గర, సెక్రటరీ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దలో కొంపలు వెలిగినట్టు నిన్న ఉదయం నుంచే అందరి ఇళ్ళ మీదకి పోలీసులు పంపి హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంత భయం ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇంత పిరికి పందాల చర్య ఎందుకు అడుగుతా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మాజీ శాసనసభ్యులను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. కార్పొరేటర్స్ని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మేము పనికి లేకుండా ఉద్యమం చేస్తున్నామా? ప్రజల కష్టాలు, హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మెజార్టీ ప్రజలు మా పార్టీకి అండగా ఉన్నారు. ఇక్కడ అది ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ ప్రజలు మాకు ఆశీర్వదించారు. తప్పకుండా హైదరాబాద్ ప్రజల కష్టాలు లేవనెత్తినాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఈ చిన్న చిన్న అరెస్టులకు భయపడం. మేము సిద్ధంగా ఉన్నాము జైల్లోకి వెళ్ళడానికైనా. కానీ మీరు మమ్మల్ని తిట్టే ముందు మేము చెప్పినటువంటి కొన్ని మౌలిక అంశాలు పరిష్కారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.